ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. ఖగోళ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒకే ఒక్క రోజు ఏకంగా 4 అరుదైన అద్భుతాలు భూమికి, ఈ విశ్వానికి అత్యంత ప్రత్యేకంగా మారబోయే ఆ రోజు ఏది? అసలు ఆ రోజు రాత్రి ఆకాశంలో ఏం జరగబోతుంది? సంపూర్ణ సూర్యగ్రహణం ఒక్కటే అనుకుంటే దాని వెనకే రాబోతున్న ఆశ్చర్యకరమైనటువంటి ఆ 4 వింతలేంటో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అద్భుతాల జాబితాలో మొదటిది అత్యంత శక్తివంతమైన సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ యొక్క ఆగస్టు 12న రాబోతున్నటువంటి ఈ గ్రహణం భారత్లో కనిపించదు, కానీ ప్రపంచంలోని పలు దేశాలను కనువిందు చేయనుంది. రష్యా ఉత్తర ప్రాంతాలు, గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్ దేశాలలో ఇది సంపూర్ణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్పెయిన్లోని లియోన్, వలెన్సియా, జారాగోజా అనే ఐస్లాండ్లలోని రేక్జావిక్లో ఈ అద్భుతాన్ని పూర్తి స్థాయిలో చూడవచ్చు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జర్మనీ వంటి దేశాలలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పగటిపూట క్షణాల పాటు కటిక చీకటి అలుముకునేటువంటి ఈ అరుదైన దృశ్యం కోసం ఆ దేశాల ప్రజలు ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూర్యగ్రహణానికి ముందే ఆకాశంలో మరొక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కానుంది. అదే ప్లానెటరీ అలైన్మెంట్. తెల్లవారుజామున సౌర కుటుంబంలోని 6 ప్రధాన గ్రహాలు అంటే బుధుడు, గురుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ అన్నీ కూడా ఒక సరళ రేఖపైకి రానున్నాయి. ఇందులో అంగారకుడు, బుధుడు, గురుడు, శని గ్రహాలను మన కంటితోనే స్పష్టంగా చూడవచ్చు. అయితే చాలా దూరంగా ఉండే యురేనస్, నెప్ట్యూన్లను వీక్షించడానికి మాత్రం శక్తివంతమైన టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ అవసరమవుతుంది. ఇక మూడో వింత అదే రోజు రాత్రి ఏర్పడేటువంటి అమావాస్య. చంద్రుని వెలుతురు పూర్తిగా లేకపోవడం వల్ల ఆకాశం కటిక చీకటిమయంగా మారుతుంది. ఈ చీకటి వాతావరణమే 4వ అద్భుతానికి ప్లాట్ఫామ్ అవుతుంది. అదే పెర్సీడ్ ఉల్కాపాతం. భూమి తన కక్షలో ప్రయాణిస్తున్నప్పుడు స్విఫ్ట్ టటిల్ అనేటువంటి తోకచుక్క వదిలిన శిథిలాల గుండా వెళుతుంది. ఆ సమయంలో అంతరిక్ష శకలాలు భూ వాతావరణంలోకి వేగంగా దూసుకువచ్చి మండిపోతాయి. అమావాస్య చీకటి తోడు కావడంతో ఈ ఉల్కాపాతం కంటికి మరింత స్పష్టంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఆకాశం నిర్మలంగా ఉంటే గంటకు దాదాపు 100 ఉల్కలు రాలిపోవడానికి స్కై గేజర్స్ కనులారా వీక్షించవచ్చు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈశాన్య దిశలో ఉన్న పెర్సియాస్ నక్షత్ర మండలంలో ఈ అద్భుతం కనువిందు చేస్తుంది. ఈ 4 అద్భుతాలు ఒకే చోట నుంచి అన్నీ చూడడం సాధ్యం కాకపోయినా ఇవన్నీ ఒకే రోజున విశ్వంలో సంభవించడం మాత్రం నిజంగా ఒక అద్భుతమే. ఖగోళ శాస్త్రం ఎంత రహస్యాలతో కూడుకున్నదో ఈ ఘట్టం మరొకసారి నిరూపిస్తోంది.